వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్ ట్రాక్. ఎన్నికేదైనా రాష్ట్రం ఏదైనా అక్కడున్న పరిస్థితి, ప్రజలలో ఉన్న మూడ్, అలాగే ఎన్నికల సరళి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంది సాక్షి. ప్రస్తుతం తెలంగాణలో జరగబోతున్న ఎలక్షన్స్ మీ ముందుంచుతోంది సాక్షి ఎలక్షన్ ట్రాక్లో. సో ప్రస్తుతం మనం ఉన్నాం హైదరాబాద్, సికింద్రాబాద్ మహానగరాలకి వారధిగా ఉన్న ట్యాంక్ బండ్పై. సో అప్పటి నుంచి ప్రస్తుతం నా వెనకున్న బుద్ధ ప్రతిమ దగ్గర నుంచి లేటెస్ట్గా వెలిసిన సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అలాగే స్కై స్క్రేపర్స్ మారిన హైదరాబాద్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఎన్నికల హీట్ ఏ రకంగా ఉంది ప్రస్తుతం తెలంగాణలో, ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫాలో మీ. మాట్లాడదాం. ఉదయాన్నే ట్యాంక్ బండ్ మీద ఇక్కడ పాదచారులు వాకింగ్ చేస్తున్నారు. హలో, నమస్తే. నమస్కారం సార్. హైదరాబాద్ ఎలక్షన్స్కి ఇంకా నెల రోజులే ఉంది. ఎట్లా ఉంది, మీకు ఏమనిపిస్తుంది? 5 సంవత్సరాల పాలన వస్తుంటే, ఉన్న కాంపిటీషన్లో వస్తుంటే ఒక లెక్క వస్తే కేసీఆరే బెస్ట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందమ్మా? మహిళలు మీరు సిలిండర్లు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 500 అంటే వీళ్ళు 400 అంటున్నారు, ఇలాంటి చాలా మాట్లాడుతున్నారు కదా. అవి ఉండేటి అయితే ఎప్పుడో పెట్టాలి కదా, డ్రామా లాగా అనిపిస్తుంది. అవి చేసేవి ఉంటే ఎప్పుడో చేస్తేనే మాకు కూడా నమ్మకం అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఇక్కడ వస్తుంది, ఏమనిపిస్తుంది? పార్టీ మారితేనే మంచిగా ఉంటుంది కదా. చేంజ్ రావాలా? చేంజ్ రావాలి కదా. మనిషి చేంజ్ ఎట్లా వస్తుందో పార్టీలో కూడా చేంజ్ ఎట్లా రావాలి. ఇప్పుడు మేము పింఛన్ పెంచినాం, అది పెంచినాం, ఇది పెంచినాం అంటున్నారు కరెక్టే. ఆ రోజు మన బడ్జెట్ ఎంత, ఈ రోజు బడ్జెట్ ఎంత, ఆ రోజు వాళ్ళ జీతాలు ఎంత, ఈ రోజు వాళ్ళ జీతాలు ఎంత, ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోమని. ప్రజాసేవ చేస్తే వాళ్ళు అంతగానో ఎదుగుతారు. రాష్ట్ర ప్రభుత్వం బాగానే ఉన్నది, వీళ్ళు బాగానే ఉన్నారు, కానీ సామాన్యులకి ఏమున్నది? రైట్, సామాన్యులకి ఏమున్నది? రైట్. కామన్ మ్యాన్కి ఏముంది అనేది ఒక కామన్ మ్యాన్ ప్రశ్నిస్తున్నాడు. చేంజ్ రావాల్సిన అవసరం ఉందనేది మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఉంది పరిపాలన? చేంజ్ కావాలా మీకు? ఏమనిపిస్తుంది? పరిపాలన అంటే బాగానే ఉంది ప్రస్తుతానికి. అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ వరకు అయితే బాగానే డెవలప్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు ఫ్లైఓవర్స్ కానీ, తర్వాత కొత్త కొత్త ఏమన్నా ఇవి ఎస్సీజెట్స్ కానీ, ఇవన్నీ ఎస్పెషల్లీ హైటీ సిటీ ఏరియాలో బాగానే డెవలప్ అవుతా ఉంది. సో వీ హ్యావ్ సమ్ స్టూడెంట్స్ హియర్ ఆన్ ట్యాంక్ బండ్. సో మార్నింగ్ వాక్ చేస్తున్నారు, మాట్లాడదాం. హాయ్. ఇద్దరు అన్నదమ్లా ఒకేలా ఉన్నారు. వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ ఎలక్షన్స్? డెమోక్రసీలో ఎలక్షన్స్ అనేవి చాలా బేస్, అంటే మన డెమోక్రసీకి బేస్ అన్నమాట. సో ఎలక్షన్స్ గురించి యూత్కి తెలియజేయాలి బాగా. కాంగ్రెస్ కానీ, బీజేపీ, బీఆర్ఎస్ ఇవన్నీ పోటాపోటీగా వెల్ఫేర్ స్కీమ్స్ చెప్తా ఉన్నాయి కదా. సో డూ యూ థింక్ చేంజ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ బాగుంది అనిపించింది? చేంజ్ ఇస్ రిక్వైర్డ్, బట్ ఎఫిషియంట్ అపోజిషన్ కనబడట్లేదు. అంటే అపోజిషన్ లో లీడర్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడు సెంటర్ లో మోదీకి అపోజిషన్ ఎట్లా లేదో ఇక్కడ కూడా కేసీఆర్ కి అపోనెంట్ ఆప్షన్ మనకు కనబడట్లేదు. మారిన హైదరాబాద్ కి సాక్ష్యంగా మీరే చెప్పొచ్చు. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఇక్కడ నడుస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ హైదరాబాద్? సో ఈ 5 years లో ఎలా జరిగింది? డెవలప్మెంట్ బాగా ఉంది. ఇంకేముంది, వెరీ గుడ్ కంపేర్ టు అదర్ స్టేట్స్. రియల్లీ ఇట్స్ గుడ్ నౌ. Okay, very good development. All sectors you see, it's quite happy with the development that taking place here. Okay, so now other parties like Congress is coming up with like many other schemes, 6 guarantees అని వస్తున్నారు. That's only waste, sir. Only temporary. They'll go off. ట్రాక్ ఫర్ సాక్షి టీవీ రైట్ నౌ ఇన్ సికింద్రాబాద్ డివిజన్. ఇక్కడ బ్లూ సీలో టీ తాగందే రోజు గడవంది చాలా మంది ఉండరనేది ఇక్కడ చెప్తూ ఉంటారు. సికింద్రాబాద్ డివిజన్లో ఎలాంటి పొలిటికల్ సినారియో ఉంది, ఎవరిక్కడ గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు మాట్లాడదాం. సో ముందుగా ఇక్కడ హాట్ గోల్డెన్ టీ అనేది చాలా ఫేమస్ అని చెప్తున్నారు. విల్ హ్యావ్ టీ, దెన్ విల్ మూవ్ ఆన్ విత్ ఎలక్షన్స్ ట్రాక్. ఫాలో మీ. బ్లూ सी में चाय के अलावा और क्या मशहूर है? ఓకే, సో బ్లూ సీలో ఉన్నాం. సికింద్రాబాద్కి వచ్చి బ్లూ సీ టీ తాగపోతే అసలు రోజు గడవదని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. సార్, బ్లూ సీ టీ అయితే బాగుంది, ఎలక్షన్స్ 1 month కూడా లేవు, ఏమనుకుంటున్నారు మీరు? ఈసారి మార్పునే కోరుకుంటున్నాము. మార్పు కోరుకుంటున్నారు, మీరేమంటారు సార్? అవును, అసలు మార్పు కావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు ఏదైతే డెవలప్మెంట్ నడుస్తుంది అదేం లేదా? డెవలప్మెంట్ లేదా? డెవలప్మెంట్ ఉంది కానీ ఒక చేంజ్ కావాలి. ఎప్పటికి ఇప్పుడు 10 years అయిపోయింది. డెవలప్మెంట్ మంచిగానే ఉంది అంటున్నారు, మరి చేంజ్ ఎందుకు? పరిపాలన చేంజ్ అయితే వాళ్ళకన్నా టాక్ వస్తుంది కదా. హౌ ఇస్ ద అట్మాస్ఫియర్? టీఆర్ఎస్ని మించింది ఇంకో పార్టీ ఉంటుందని ఇంత మంచి చేసినాక ఇంకో ఆలోచన అయితే ఉండదు నాకు తెలిసి. తప్పకుండా మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వస్తారు. సో
సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజులు. సో ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ రావాలి, సిటీలో ఎలాంటి వాతావరణం ఉంది? చూస్తే చాలా హడావిడిగా ఉంది, కానీ నాకు టీఆర్ఎస్ అంటే ఇష్టం. అవునా, Yeah. ఎందుకు ఇష్టం అమ్మా? కొంచెం గ్రోత్ అనేది కనిపిస్తుంది సిటీలో, అన్ని రినోవేషన్స్ కానీ ఏదని రోడ్స్ కానీ. యు సీ డెవలప్మెంట్. యా, ఎలా నడుస్తుంది ఇక్కడ? ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వచ్చేసి చాలా టఫ్ నడుస్తుంది ఎలక్షన్ అనేది. లైక్ ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందా లేదా బీజేపీ అంటే కూల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు లైక్ మేబీ కాంగ్రెస్ బీఆర్ఎస్కి చాలా టఫ్ ఇద్దామని ప్లాన్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ కాంగ్రెస్ కూడా ఛాన్స్ ఉంది అండ్ బీఆర్ఎస్కి ఆల్సో దేర్. ఓకే. ఎలక్షన్ ట్రాక్లో ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. వేలాదిగా లక్షలాదిగా రోజు ప్రయాణికులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. దీని అభివృద్ధి కార్యక్రమాలు కూడా రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టింది. ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. అందులో 2018 తీసుకుంటే కనుక ఒకటి ఎంఐఎం గెలిస్తే 6 కూడా టీఆర్ఎస్ గెలుచుకున్న పరిస్థితి. ప్రస్తుతం మరి ఏ విధంగా ఉండబోతోంది, రాజకీయ ముఖ చిత్రం సికింద్రాబాద్ది ఏ విధంగా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ కావాలని అనేది కూడా అడిగి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. యూ హ్యావ్ టు కమ్ అండ్ ఫాలో మీ ఇన్ ఎలక్షన్ ట్రాక్. ఐ విల్ షో యూ ద ఎంటైర్ సినారియో ఆఫ్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. మన రైల్వే స్టేషన్లో దిగగానే లేకపోతే ఎక్కడికి ప్రయాణం చేయబోతున్నామని ముందుగా మనకు కనపడేది కూలీ సోదరులు. సో వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరెంట్ బ్రదర్? నా పేరు వెంకటేష్. వెంకటేష్, సో నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏం జరగబోతుంది? జరగబోతుంది మాకు ఈ బీజేపీ ప్రభుత్వంలో మాకు చాలా ఘోరంగా ఉన్నది. మాకు వచ్చే హెల్త్ కార్డులు వస్తలేవు. హెల్త్ కార్డులు వస్తాయి అన్నారు, హెల్త్ కార్డులు వస్తలేవు. అంటే బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైల్వే అధికారులకు చెప్తున్నాను. మా డెవలప్మెంట్ మమ్మల్ని ఎవరు ఈ బీజేపీ వచ్చినప్పటి నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకునే వారు లేరు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు జర మాకు యూనిఫామ్స్ వచ్చేటి, మాకు వచ్చేటి అనేది సరిగా వచ్చేటి. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వంలో చాలా కష్టంగా ఉన్నది. రైట్. ఇప్పుడు వస్తున్నది ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్. ఇక్కడ రాష్ట్రంలో ఎవరు వస్తే మంచిగా ఉంటుంది, ఇప్పుడు ఎవరికి పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ వస్తేనే గరీబోళ్ళని చూస్తుంది. కాంగ్రెసే రావాలి. కాంగ్రెస్ వస్తేనే అందరికీ కేసీఆర్ అది ఆయన పథకాలు పెట్టిండు, కానీ అది ఎవరికి అందుతున్నాయో ఏమో మాకు ఏం తెలుసలేదు సార్. అది కాంగ్రెస్ వస్తేనే అందరికి మంచిగా ఉంటుంది, సమిష్టి డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, మీరు చెప్పండి బ్రదర్. ఎవరో సేమ్ సార్, మాకు ఓడం పెట్టేది లేదు. మాకు ఇంతవరకు వచ్చి రాజకీయ నాయకులు వచ్చి మాకు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేడు. ఓటేమని మేము మా ఇంటికాడ ఓటేస్తే మా ఇంటి దగ్గర వస్తారు. ఇక్కడైతే ఎవరు రారు, మా ఊరిని పట్టించుకోరు. మీరేమంటారు కాక? కాంగ్రెస్ కాంగ్రెస్ కేసీఆర్ వల్ల మీకేం? కేసీఆర్ ఇంతవరకు మాకు వచ్చి మందులు ఇచ్చింది లేదు. కేసీఆర్ మాకు ఏం పెట్టింది లేదు, ఎవరు పెట్టింది లేదు. కాంగ్రెస్ వస్తే మీకు మంచిగా అవుతుందా? అప్పుడైతే మాకు మంచిగా అనిపించింది. అప్పుడు కొంతమంది జాబ్లు వచ్చినాయి, కొంతమంది వెళ్ళిపోయారు. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మాత్రం కాంగ్రెస్ రావాలి అనేది వీళ్ళ మాటల్లో మనకు అర్థమవుతున్న విషయం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు మనం ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా ఏ విధమైన రద్దీగా కనిపిస్తోందో. సో బ్రతుకు తెరువు కోసం జంట నగరాలకు వచ్చేవాళ్ళు కొంతమంది అయితే అవకాశాలని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు వేల మందే ఉంటారు. ఒకవైపు వచ్చిపోయే ప్రయాణికులు, మరోవైపు స్ట్రీట్ వెండర్స్, అలాగే నడవడానికి వీల్లేని పాదచారులు ఉన్న రోడ్డుగా దీన్ని చూస్తున్నాం. ప్రభుత్వాలు ఎన్ని మారినా పరిస్థితి మాత్రం మారలేదు అనేది ఇక్కడ చాలామంది చెప్తున్న మాట. సో ఎలక్షన్స్ రాబోతున్న క్రమంలో ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. సో ఎలాంటి పరిష్కార మార్గం ఈ ప్రోగ్రాం చూసి ప్రభుత్వాలు ముందుకు వస్తాయనేది ఒక క్వశ్చన్ మార్క్గా ప్రస్తుతం ఉన్నా, ఎప్పటికైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే ఆశాభావం అయితే కొందరు వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఇక స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కుందాం. అసలు ఎలక్షన్ మూడ్ ఏ విధంగా ప్రజల్లో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. जी कितने साल से इधर? सब मैं 24 ईयर्स हो गया मेरे को. मेरा फादर करते थे, अभी मैं कर रहा हूँ बिजनेस यहाँ पर. सालों इधर ही है आप स्ट्रीट वेंडर की तरह. मतलब कुछ क्या शिकायत है कुछ आपका? शिकायत कुछ भी नहीं है साहब. सुनने में तो बहुत अच्छा है, आपका कोई शिकायत नहीं है, आप खुश है. सो गवर्नमेंट से कुछ भी नहीं है. मतलब अभी आने वाले चुनाव में क्या होने वाली है सिकिंद्राबाद में? पता नहीं सर, वो तो पब्लिक के ऊपर है. आप भी पब्लिक है ना भाई? बिल्कुल बिल्कुल, हम तो तेलंगाना सरकार के साथ में है. इंशाल्लाह शायद अगर तेलंगाना अगर गवर्नमेंट आएंगे तो डेवलपमेंट होगा और ज़्यादा. और तेलंगाना की गवर्नमेंट के बारे में अच्छा ही जो बोले आप, और प्रधानमंत्री के बारे में भी थोड़ा भला अच्छी बात की है. तो क्या दोनों तरफ, मतलब असेंबली में इधर केसीआर उधर
पार्लियामेंट में मोदी का वोट करेंगे आप? बिल्कुल करेंगे सर, क्यों नहीं करेंगे. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లుంది ఇక్కడ, ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీరు? ఎవరు గెలుస్తారంటే ఈ మూమెంట్లో మనకు సాయం చేసేటోళ్ళనే మనం కోషిష్ చేస్తాం ఆయననే గెలవాలని. ఎవరు సాయం చేశారు మీరు? ఎవరంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అంటే కేసీఆర్ బెటర్నిచ్చిండు. ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ అన్నారు కదా, మీకు ఏమైనా వచ్చిందా? మాకు రాలేదు సార్. రాలే. వస్తుందా? నమ్మకం లేదు సార్, చాలా మంది అవి టెంబడి పడ్డారు. మనంతా దాకా రావాలంటే కష్టం. ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే గుర్తొచ్చేది మీరే ముఖ్యంగా. సో కొంతమంది కంప్లైంట్ కూడా చేస్తుంటారు, నడవడానికి ఇబ్బంది అవుతుంది అనేది. మీ పరిస్థితి ఎట్లుంటుంది? మా పరిస్థితి బాగుంది సార్, ఇప్పుడు పోలీస్ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో చునావ్ కే బారే మే క్యా కాయాలి, ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ సార్. ఎందుకు? మాకు మంచి చేస్తున్నారు సార్, అన్ని హెల్ప్ చేస్తున్నారు, అంతా హెల్ప్ చేస్తున్నారు సార్. వచ్చినప్పటి నుంచి ఏమి ఇబ్బంది లేదు సార్, గుడ్ మంచి నడుస్తున్నాయి. ఇంకా 10,000 మాకు అకౌంట్లో వేస్తున్నారు, అది 10,000 కట్టినాక మళ్ళీ 20,000 వేస్తున్నారు. అది చాలా గుడ్ సార్. అది బ్యాటిల్ గ్రౌండ్లో మనం ఉన్నాం. సో గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందిస్తున్నాం, అన్ని సెక్షన్స్ని కవర్ చేస్తూ ఉన్నాం. రోడ్ సైడ్ వెండర్స్ అవ్వచ్చు, రైల్వే కూలీలు అవ్వచ్చు, మోండా మార్కెట్లో ఉన్న హమాలీలు అవ్వచ్చు, అందరితో మాట్లాడుతున్నాం. ప్రస్తుతం దీని అంతటి మధ్యలో చాలా ఇంపార్టెంట్ విషయం, బ్రేక్ఫాస్ట్. వితౌట్ బ్రేక్ఫాస్ట్ ద ఇంజన్ ఓంట్ స్టార్ట్. సో ఐ కేమ్ హియర్ టు ప్యారడైజ్. కీమా రోటీ ఈజ్ అ స్పెషాలిటీ అని చెప్తున్నారు. లెట్ మీ ట్రై దిస్ నవాబీ తరా బ్రేక్ఫాస్ట్ అండ్ లెట్ యూ నో ద టేస్ట్ అండ్ ద ఎలక్షన్స్ మూడ్ ఆఫ్ ద సిటీ. ప్లీజ్ కమ్ విత్ మీ. పారడైజ్ లో కీమా రోటీ ఎంజాయ్ చేస్తున్న యూత్ ఇక్కడ ఉంది ప్రస్తుతం. హలో బ్రదర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఎంజాయింగ్ కీమా రోటీ హియర్. సో వాట్ డు యు సే అబౌట్ ద ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ పారడైజ్? చాలా బాగుంది బ్రో. ద ఫుడ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇట్ ఇస్ వెరీ ఫేమస్. సో ఐ విజిటెడ్ దిస్ ప్లేస్ టుడే. యా, ఎప్పుడు వస్తారు ఇక్కడికి? yes బ్రో. కీమా రోటీ ఎంత హాట్గా ఫ్రెష్గా ఉందో, ఎలక్షన్ సీజన్ కూడా అంతే హీట్ ఎక్కిస్తుంది కదా ఇప్పుడు. సో వాట్ డు యు థింక్ అబౌట్ కమింగ్ ఎలక్షన్స్? Obviously the BRS party is going to win the election. ఎందుకు? Because we are going very good in this term. He is going to be the hat-trick CM as well. మీకు ఓటు ఉందమ్మా? ఓటు ఉన్నది. యా. సో ఏమనుకుంటున్నారు, నెల రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? బీజేపీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. యు ఆర్ సేయింగ్ బీజేపీ. వై? ఫ్యాన్ ఆఫ్ మోడీ. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. I can see the smile, looking at the roti and keema. Yeah. ఎట్లా ఉంది టేస్ట్? ఆఫ్ కోర్స్ ఇట్స్ నైస్. ఓకే. ఏమనిపిస్తుంది మీకు, నెల రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి? ఎస్, మా అందరం రెడీగా ఉన్నాం, ఎలక్షన్స్ కోసం ప్రిపేర్డ్ ఉన్నాం. వెరీ గుడ్. సో ఎవరు రావాలనుకుంటున్నారు? యా, మన టీఆర్ఎస్ సార్. టీఆర్ఎస్ వస్తుందా? యా, వస్తుంది అనుకుంటున్నాం. ఓకే, వై? అంటే జనాల్లో పాపులారిటీ ఎట్లా ఉంది టీఆర్ఎస్? ఎలక్షన్స్ హీట్ అవుట్ సైడ్. ఎలక్షన్స్ వేడి ఏ రకంగా ఉందో ఇక్కడ ఫుడ్ కూడా అంతే హాట్గా అనిపిస్తుంది. రియలీ వెరీ టేస్టీ రోటీ కీమా. సో ఫుడ్ హైదరాబాద్ గురించి మాట్లాడితే నవాబీ స్టైల్లో తినాలని చెప్తారు. నాట్ ఓన్లీ బిర్యానీ, కీమా, రోటీ అండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ దిస్ ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్. వా, మౌత్ వాటరింగ్. లెట్ మీ హ్యావ్ దిస్. Right, after heavy breakfast and a full of protein, so time to hit the roads. So battleground లోపల ఏ రకంగా జరుగుతోంది, ఆన్ స్ట్రీట్స్ ఏ విధంగా మూడ్ ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పార్టీ నేతల మధ్య కాంపిటీషన్ ఏ రకంగా ఉంది, నాయకులు ఏం చెప్తున్నారు. We going to meet all the leaders, all party leaders. So I'll let you know the trend. Please. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నియోజకవర్గాల్లో సో ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఆయన మాటలోనే విందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. విన్నింగ్ బ్యాండ్ వ్యాగన్ స్ట్రీక్ అంటారు. కాంగ్రెస్ దాంతో ముందుకెళ్తోంది. సో వాళ్ళకి పాజిటివ్ వినపడుతోంది అనేది ఎక్కువగా వినిపిస్తున్నమాట. కొంతమంది చెప్తున్నారు 0 to 10 అయినా 20 అయినా ఆ మొమెంటం ఉంటుంది, అంతకుమించి ఏమీ ఉండదు. మీరే ఉంటారు. ఇప్పుడు 2018 మహాకూటమి, మాయాకూటమి, దొంగ కూటమి అని ఒకప్పుడు తయారైంది కదా 2018లో. అప్పుడు కూడా ఇదే చెప్పారు, వచ్చేస్తున్నాం అని చెప్పి. ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే కేసీఆర్ గారి పరిపాలన, స్వయం పాలన, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప మహనీయుడు. వారు తెలంగాణ సాధించిన తర్వాత ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, 75 సంవత్సరాల గోస
నీళ్లు లేక కరెంటు లేక రకరకాల ఇబ్బందులు పడి రైతాంగం అంతా వాళ్ళు అయ్యో రామచంద్ర అంటూ ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసింది. ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ఈ దేశానికి ఆదర్శంగా ఇచ్చారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రెండోది ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 132,000 ఉద్యోగాలు అఫీషియల్గా ఇచ్చినాయి. టీఎస్పీఎస్సీ అనేది ఒక పెద్ద ఫెయిల్యూర్ అంటున్నారు, మీరు చెప్పే వర్షన్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నేనేమంటే వాళ్ళకి ఆడలేక మధ్యలో ఓడినట్టు కొన్ని టెక్నికల్ ఇష్యూల కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం యాక్షన్కి ఎంత పోతుంది అనేది ఒకటి. రెండోది రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేకెన్సీస్ లేకుండా అన్నీ ఫుల్ఫిల్ చేయడం అనేది భారతదేశ చరిత్రలో హిస్టారికల్ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ గారు. ఇంత ఎందుకండి, ఒకప్పుడు వలసపోతున్నటువంటి తెలంగాణ ప్రజలు నీకు బొంబాయి అని బొగుబాయ్ అని దుబాయ్ అని వలసపోయినటువంటి ఈ డైలాగ్స్ అన్నీ మనం విన్నాయి. కానీ ఈరోజు మొన్న కరోనా వైరస్ వస్తే అఫీషియల్గా 24 లక్షల మందికి టికెట్లు తెలంగాణ గవర్నమెంట్ పర్చేజ్ చేసి వాళ్ళ రాష్ట్రాలకు పోవడానికి 24 లక్షల మందికి ట్రైన్స్ మేము ఏర్పాటు చేసేది. అంటే ఒకప్పుడు మన దగ్గరికి వేరే ప్రాంతాలకు పోయేవాళ్ళు ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి కోసం ఎన్ని లక్షల మంది వస్తుండ్రో దీనికి గీటరాయి కాకపోతే ఏంది. 2 సార్లు అధికారులకు ఇచ్చిన తర్వాత ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో చెప్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది, మీకు కట్టలేదు ఒక ఇల్లు అని చెప్పారు. ఈరోజు 70,000 మంది పేదవాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా రాజకీయ ప్రమేయం లేకుండా ఏ రూపాయికి సంబంధం లేకుండా నేను అడుగుతున్న భారతదేశ చరిత్రలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టినరు ఈ నరేంద్ర మోడీ కానీ లేకపోతే వేరియస్ రాష్ట్రాలు ఎవడన్నా కట్టిండంటే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అని చెప్పిన. ఆ రోజు చెప్పిన, వేదిక మీద చెప్పిన. అవతల పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయ్యాయి, అదే మీకు నెగిటివ్ కాబోతుంది అని మాట్లాడుతున్నాను. నేనేమంటా, ధైర్యం ఉండాలండి ఎవరికైనా కానీ రాజకీయ వ్యవస్థల. బీజేపీ వాళ్ళ లెక్క కాంగ్రెస్ వాళ్ళ లెక్క ఏ పార్టీ వాడు వస్తాడు వాడిని తీసుకొని టికెట్లు ఇద్దాము, ఏ పార్టీ వాడిని పట్టుకొస్తాము టికెట్లు ఇద్దాము, ఇట్లా అడక తినేటువంటి పరిస్థితి మా పార్టీకి లేదు. అంటే రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కేడర్ పూర్తిగా ఈసారి మద్దతు ఇవ్వబోతోంది. ఆ ఈక్వేషన్ ఏదైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా అసలు ఇక్కడ ఉంటే కదా మాట్లాడటానికి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టోటల్గా టీఆర్ఎస్ పార్టీ ఎంబడే కదా ఉన్నది, మేమందరం అక్కడికినే కదా వచ్చింది. ఉన్నదంతా ఇక్కడ మేమే ఉన్నది కాబట్టి ఆ అవకాశం ఏం లేదు. సరే, ఇది ఆత్మవిశ్వాసం కొంచెం ఎక్కువైంది. ఖమ్మం అలాగే మల్కాజ్గిరి లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఒక ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్గా బీఆర్ఎస్ ఉందనే దానికి మీరు ఇచ్చే సమాధానం? ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం కాదండి, మా నమ్మకమే. సో మీ అబ్బాయి కూడా ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, నెక్స్ట్ ఇంకా ఏంటి, ఏం కావాలి తలసాని శ్రీనివాస్ సార్? నాకేం అవసరం లేదు, నాకు నా ప్రజలు తప్ప ఇంకొకటి ఆలోచన ఉండదు. నాకు ధన ప్రవాహం తగ్గించడానికి మీ వంతుగా మీరు చేస్తున్న కృషి మంత్రిగా ఏమంటా బాస్, ఇవన్నీ డైలాగులు కొట్టడానికి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేయడానికి పనికిస్తాయి. ఈరోజు పోయి ఢిల్లీలో డ్రామాలు చేసుకుంటూ ఇక్కడ ఎలక్షన్ కమిషన్లో డ్రామాలు చేసి ఏదో పెద్ద కంప్లైంట్ ఇచ్చే డ్రామాలు, ఈ వ్యవస్థ ఈ కుళ్ళు కుతంత్రాలు చేసింది ఎవడు అసలు సృష్టించింది? ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ దేశాన్ని దోచుకుంది మీరు కాదా? ఈ పైసల ప్రభావం తెచ్చింది మీరు కాదా? మళ్ళీ పోయి థ్యాంక్ యూ మంత్రి గారు. సో ధన ప్రవాహం అనేది తప్పనిది, సో ఈ సంస్కృతి తీసుకొచ్చింది కాంగ్రెస్ అంటున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో మనం మాట్లాడాం. సో ఎలక్షన్ ట్రాక్లో ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నాం. రైట్, సికింద్రాబాద్ ఏరియాలో మోండా మార్కెట్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ప్రసిద్ధమైన మోండా మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏమనుకుంటారు మీరు? ఎవరు వస్తారు, ఎవరు రావాలి, ఏంది కథ? सब पैसे जो पैसे दिया उसको लाना करता पैसे पैसे के हिसाब से चलता? पैसे के हिसाब से चलते। मकान दे तो बोल रहे, मकान आने दे रहे, पूरा फिरा रहे। एक बार देता 5 साल तक खून पीता हूँ। तो फिर तो किसको डालना? किसको डालेंगे? डाल हम लोग मोदी को डालेंगे। केसीआर अच्छा नहीं? केसीआर चिंदी चोर है। कांग्रेस भी चिंदी चोर है. ఓవరాల్ గా ఎవరు రావాలా స్టేట్ లో అంటే ఏం చెప్తారు? స్టేట్ లో అంటే మనకి తెలంగాణ వస్తేనే బాగుంటది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటుంది కదా కాంగ్రెస్ అంటారు కానీ బేస్ మెటీరియల్ లేదు కదా. चुनाव जो आ रहे 1 महीने में क्या ख्याल आपका?
कोई भी नहीं कर सकता यहाँ देख मोरी पानी आए तो पूरा भर जाता है यहाँ पूरा कोई भी नहीं करे आते जाते हम ये अच्छा करते वो अच्छा करते बोलते ఎట్లా చేసిండు కేసీఆర్ ఈ 5 ఏళ్లలో? ఏం చేసిండు ఉన్నాయి గుంజుకున్నారు మాకు ఇచ్చాడు ఉన్న మంచి బిల్డింగ్లు గుంజుకుంటూ ఇచ్చాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తలేవు ఏమొస్తుంది ఏం కట్టించిండు చెలుపులా గిలుపులా ఎట్లున్నాయి అట్లా ఇచ్చాడు గోడలు क्या होने वाला है इधर सिकंदराबाद में? ये तो अभी बोल नहीं सकते अभी कांग्रेस का ज्यादा जोर दिख रहा है हाँ बीआरएस का क्या होगा? नहीं बीआरएस को है चांस यहाँ पे तो अच्छा ఎలక్షన్లు వస్తున్నాయి నెల రోజుల్లో ఏం జరుగుతుంది ఇక్కడ సికింద్రాబాద్ శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ ఇదంతా కంటే ఇక్కడే వస్తుంది ఎందుకంటే ఆయన ఇక్కడే ఉండడాన్ని వేస్తారా ఓటు లేకపోతే డెవలప్మెంట్ చూసేస్తారా? మార్కెట్ మంచిగా చూస్తాడు మార్కెట్ ఏం గిరాక్ లేదంటారు అందరు గిరాకీ లేకపోతే ఆయన ఏం చేస్తుంది గిరాకీ లేకపోతే గిరాకీ సంబంధం లేదు మార్కెట్ మంచిగా చూసుకుంటారు చెప్పు ఇక్కడ ఏం నడుస్తుంది బిజినెస్ నడుస్తుంది గిరాకీ మంచిగా ఎందుకు గిరాకీ ఎందుకు లేదు? ఏ సరిగ్గా వస్తలేదు అంగళ్ళు పడ్డాయి కదా అచ్చా అంగళ్ళు ఏది ప్రతి బస్తీలో అంగళ్ళు పెడుతున్నారు అంగళ్ళు పడ్డట్టున్నాయి అయితే సరిగ్గా గిరాకీ లేదు ఇక్కడ సికింద్రాబాద్ లో ఎవరు వస్తారు ఎవరు గెలుస్తారు? సికింద్రాబాద్లోనా కేసీఆర్ గెలుస్తుంటే వచ్చింది అందాగా ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటున్నామా మీరు ఓటు వేయాలి కదా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు సిలిండర్లు తక్కువకి ఇస్తామంటారు డబుల్ బెడ్రూమ్ అంటే ఇంతవరకు 9 సంవత్సరాలు రాపించి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఏం లేదు కిరాయి ఇళ్ళలో ఉన్నాము ఏమనుకుంటున్నామా ఈసారి వస్తా కేసీఆర్ వస్తాడా వేరే వాళ్ళు భారతమ్మ చెప్పే గరీబోళ్ళకైతే ఆమ్దానే నువ్వు ఎవరికి ఇస్తావు ఓటు? ఎవరికి అయ్యాం మీద దూకుంటాం ఇట్లనే విన్నావా ఓట్లు వేస్తే ఉన్నానికే ఇండ్లు ఇస్తున్నాడు పైసలు ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు గరీబ్ వాళ్ళకి ఒక ఇల్లు ఇవ్వను పెట్టమను ఒక ఇల్లు ఇవ్వలే ఒక గరీబ్ వాళ్ళ ఇల్లు లేదు కిరాయిలు కట్టలేక తెస్తున్నాం 12,000 10,000 రోడ్ల మీద బతుకుంది మాది కేసీఆర్ ఎట్లా చేసిండు 10 ఏళ్ల నుంచి మంచిగా ఉండాలి ఏం చేస్తున్నాడో ఇప్పుడు చేసేది ఏం చేస్తున్నాడో తెలియదు కదన్నా ఇప్పుడు సిలిండర్లు మళ్ళీ 400కి అంటుండు మళ్ళీ బెడ్రూమ్ మాత్రం మొత్తం పడిపోయింది దండ వాళ్ళకైతే పడిపోయింది మరి ఎట్లా మీరు ఎట్లా నడుస్తుంది మరి? చాలా ఇబ్బంది నడుస్తుంది మాకు మేము ఇల్లు కిరాయి కట్టుకోలేక ఇల్లు మాకు ఇచ్చిన వాళ్ళకే ఇల్లు ఇచ్చారు లేని వాళ్ళకి మాకు ఏం లేవు కావాలి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి కదా సార్ ఒక ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి కదా ఉన్న వాళ్ళకి ఇస్తే ఎట్లా చెప్పు ఉన్నోనికే 4 ఇల్లు 10 ఇల్లు ఇచ్చి లేని వాళ్ళకి ఏమి ఇవ్వకపోతే ఎట్లా మేము కిరాయికి ఉన్నామా లేవని కావాల్సి ఉంటే ఎంక్వైరీ చేసుకొని ఇవ్వాలి కేసీఆర్ మంచిగా చేసిండా 10 ఏళ్ళు? కేసీఆర్ మంచిగా చేస్తారు ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ కదా ఆయన మంచిగా చూసుకుంటారు మొత్తం ఇక్కడ మార్కెట్లో ఏమైనా అయినా కూడా ప్రాబ్లం ఆయన చూసుకుంటారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏమో చాలా చెప్తుంది కదా సిలిండర్ తక్కువకి ఇస్తాము అంతా మాటలు అవి ఎందుకంటే మంచి రిజల్ట్ చూసుకోవాలంటే ఇక సీనియర్ మన కేసీఆర్ సారే చూసుకుంటారు సార్ అంతేనంట మంచిగా మనం వేసినా కూడా ఓటు ఆయనకే వేస్తాం మేము హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో రాబోతున్న ఎలక్షన్స్ సందడి ఏ రకంగా ఉంది నాయకులు ఏ రకమైన ఛాలెంజెస్ విసురుకుంటున్నారు పోటీ ఏ రకంగా ఉండబోతుంది మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం ఎలక్షన్స్ ట్రాక్ ఆన్ సాక్షి టీవీ ప్రస్తుతం మనం సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఉన్నాం సో ఇరానీ ఛాయ్ లేని హైదరాబాద్ని ఊహించలేము సో ఐమ్ గోనా టేస్ట్ దట్ ఇరానీ ఛాయ్ ఆఫ్ సికింద్రాబాద్ సో అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఓటర్స్ నాడి ఏ రకంగా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దెన్ విల్ గో టు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సంతోష్ కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమనిపిస్తుంది సార్ ఎవరు గెలుస్తారు? డెఫినెట్లీ టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నాను బికాస్ కేసీఆర్ గారు హ్యాస్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ద స్టేట్ అండ్ if you just visit Gachibowli, the cyber city area. Yeah, you pick a very nice point, like Gachibowli and high-tech city. Is it only the thing, like, you know, in a city? No, what no, about the other it things? is not a city. See, it has developed so much. See, when I used to visit that place 15 years back, it was a desert. Okay, now you see, there's so much of IT companies have come up. Congress ke edge undantaru? I don't think Congress is not so much strong enough to come up. Okay. Okay, definitely we will look for a change in the government. But Congress and BJP has not come to that level in the state where they can form a government. ఇక్కడ టీ తాగారా చాయ్? అవును సార్ ఇందాక జస్ట్ ఎట్లుంది? చాలా బాగుంటుంది సార్ రెగ్యులర్గా వస్తుంటాం రెగ్యులర్గా వస్తుంటారా? రైట్, ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్ ఉన్నాయి కదా, సో ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడైతే కాంగ్రెస్కి ఛాన్స్ ఉంది సార్ ఇక్కడ ఈసారి తెలంగాణలో. అంటే ఎందుకు అది అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న వేవ్ వలన లేకపోతే ఇక్కడ ఉన్న క్యాండిడేట్ వలన? వేవ్కు టీఆర్ఎస్ మీద ఉన్న అధికారంకి
అన్ని ఛాన్స్ ఉంది సార్. టీఆర్ఎస్ మీద చాలా వ్యతిరేకత ఆల్రెడీ వచ్చేసింది. మనం గతంలో చూసుకుంటే కూడా ఏది కూడా 2 టర్మ్ల కన్నా ఎక్కువ గవర్నమెంట్ ఫామ్ చేసింది లేదు తెలంగాణ చరిత్ర హిస్టరీలో కూడా. అందుకోసం నేనైతే ఈసారి కాంగ్రెస్కి వస్తుందని నేను మీరు చెప్పండి ఎట్లా ఉండబోతుంది సార్? మాకైతే ఇక్కడ హైదరాబాద్లో టీఆర్ఎస్ అయితే బాగుంది సార్. వాటర్ ప్రాబ్లం లేదు, 24 hours కరెంట్. మీరేమనుకుంటారు సార్? నైస్ సార్, టీఆర్ఎస్ ఇస్ వర్కింగ్ వెల్ యాజ్ ఆఫ్ నౌ. Okay. But people are saying Congress wave is good. There is a mixed response. Like, see, the persons who don't get benefits, they say TRS is not good. बताइए आप. KCR आना चाहिए. बिल्कुल मतलब मोहल तो कांग्रेस का दिख रहा थोड़ी बहुत. KCR साहब को हम वोट डालते हैं हमेशा. हमारे को हर चीज़ की फैसिलिटी है उनसे हमारे. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రతిష్టాత్మకమైన సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థితో ప్రస్తుతం మనం ఉన్నాం. రాజకీయాలకి కొత్త కాదు, కానీ ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేస్తున్న ఆదం సంతోష్ కుమార్తో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆయనకున్న అవకాశాలు ఏంటి, ఆయనకున్న విశ్వాసం ఏంటి? రాజకీయ కొత్త కాదు, గత 35 ఏళ్ల పాటుగా నా ఒక రాజకీయ జీవితం కొనసాగుతుంది. నేను ఈ సికింద్రాబాద్లో 5 డివిజన్లు ఉన్నాయి. 5 డివిజన్లో మరి 3 డివిజన్లు అయితే ఆల్రెడీ మేము కార్పొరేటర్గా గెలిచాము. స్థానిక ఎన్నికలు వచ్చేసరికి మీ పర్సనల్ చరిష్మా అవ్వచ్చు, లేకపోతే మీ కుటుంబ నేపథ్యం అవ్వచ్చు, లేకపోతే ఇక్కడే పుట్టి పెరిగానని మీరు చెబుతున్న ఇంటికి మీకున్న సాన్నిహిత్యం కావచ్చు. కానీ అసెంబ్లీ నియోజకవర్గం అనేది చిన్న విషయం కాదు. చాలా అంశాలు ఉంటాయి, డెవలప్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. ముఖ్యంగా మీ ప్రత్యర్థిని చూసుకుంటే కనుక సౌమ్యుడు అనే ఒక పేరుంది. సో వివాదాల జోలికి వెళ్ళడనే ఒక పేరుంది. అలాగే 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన అభ్యర్థిగా కూడా ఉన్నాడు. మీకున్న బలం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండడు, ఇది పబ్లిక్ టాకు. సికింద్రాబాద్లో అభివృద్ధి ఎంతైతే జరగలేదు. ముఖ్యంగా తెలంగాణ ఒక సెంటిమెంట్ మీద నువ్వు గెలిచినవే, కానీ నువ్వు అభివృద్ధిని చూపెట్టి ఓటు అడిగే నీకు హక్కు లేదు, నువ్వు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు చూస్తుంటే కనుక కాంగ్రెస్ గెలుస్తుంది అనేది ఒక బ్యాండ్ వ్యాగన్ స్ట్రీక్ అనొచ్చు, ఎఫెక్ట్ అవ్వచ్చు. గెలుస్తుంది అనే ఒక పబ్లిసిటీ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఆ ఏదైతే వేవ్ ఉందో అది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? మీ వ్యక్తిగత ఇమేజ్ కాంగ్రెస్కి ప్లస్ అవుతుంది? కాంగ్రెస్ వేవ్ ఉన్నది వాస్తవం. ఏదైతే ఈరోజు సికింద్రాబాద్లో ఒకటి ఇది ఉందండి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు 5 డివిజన్ అంటే ఎవరంటే వాళ్ళు కార్పొరేటర్లు. వాళ్ళు ఉండగా నేను అడుగుతాను, షాడో కార్పొరేటర్స్ ఎందుకు? నీ 5 కొడుకులని నువ్వు నామినేట్ చేసి ప్రతి ఒక్క డివిజన్లో నువ్వు వాళ్ళ త్రూగా షాడో కార్పొరేటర్లు ఎందుకు? దీనికి నీ దగ్గర జవాబు ఉందా? పోటీ పడుతున్నారు అభ్యర్థులు సీటు కోసం. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో సికింద్రాబాద్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో సంతోష్ గారికి సీట్ రావడం వెనక పెద్దల ఆశీర్వాదమైన సంతోష్ కుమార్ పేరుందా? సికింద్రాబాద్ అంటే ఆదం అడ్డా అంటారు. అంటే మా ఇంటిని ఈ ఇంటికి పోతే ప్రజలందరూ కూడా న్యాయం జరుగుతుంది అనేది సికింద్రాబాద్ ప్రజలకు చాలా రూల్స్ అంది. నేనే కాదు, మా బ్రదర్స్ అందరూ కూడా సర్వీస్ చేస్తారు కాబట్టి మా ఇంటికి ఒక పేరు. పార్టీల మధ్య ఉన్న పోటీ ఏదైతే ఉందో అది కుటుంబంలో కనబడదా బయటికి వెళ్తే? ఎందుకంటే సర్కిల్ అంతా ఒకటే. సో ఇక్కడే మీరు పుట్టి పెరిగిన మొత్తం కుటుంబం, అక్కడ మరి చీలిపోయే సమస్య ఏదైనా ఉండదా పార్టీల మధ్య? నేనే పోటీ చేస్తున్నాను కదా ఆదం ఖాన్ దానికి. ఆదం విజయ్ కుమార్ సంగతి ఏంటి? ఆదం సికింద్రాబాద్ పోటీ చేస్తలేరు కదా, సికింద్రాబాద్ పోటీ చేస్తలేరు కదా, వచ్చే ఛాన్స్ కూడా ఉండదా? సికింద్రాబాద్ పోటీ చేస్తలేరు కదా. ప్రస్తుతం ఏదైతే మీరు సర్వేల త్రూ ఏదైతే కాంగ్రెస్ వస్తుందని చెబుతున్నారో, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో దాన్ని ఎగ్జాంపుల్గా చెబుతున్నారు. ఓట్లు అయితే పడ్డాయి కానీ సీట్లు గెలవలేకపోయారు. అదే రకంగా కాంగ్రెస్ ఉంటుంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఫలితాలంటే ఏం చెప్తారు? కర్ణాటకలో ఎలా అయితే తీర్పు ఇచ్చారో కాంగ్రెస్కు, బ్రహ్మరథం పట్టారో. విద్యుత్ 32,000 మెగావాట్ల సామర్థ్యం ఉంటే 12,000 మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఆర్టీసీ మహిళలకి ఉచితం అంటున్నారు, పురుషులకి రేట్లు పెంచారు. నీటి పంపకాల్లో పెద్ద ఎత్తున ట్యాంకర్లతోటి పొలాల్లోకి నీళ్లు తరలిస్తున్న వైనం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రామిస్లన్నీ కూడా ఫెయిల్ అయింది. ఏదైతే కర్ణాటక మోడల్ మీరు ముందైతే ఏదైతే చెప్పారో అదే మీకు ఇప్పుడు సరాఘాతంగా కాబోతుంది అనేది ప్రస్తుతం నడుస్తున్నట్లు. ఇది తప్పు. నేను దాన్ని ఒప్పుకోను. ఏదైతే కర్ణాటకలో హామీ ఇచ్చారో, నేను రీసెంట్గా కర్ణాటక బెంగళూరు వెళ్ళానండి. ఎందుకంటే ఇది రేపు ప్రశ్న నాకు వస్తుంది కాబట్టి నేను కర్ణాటక వెళ్ళినప్పుడు స్త్రీలందరూ చాలా సంతోషంగా నేను కూడా అడిగాను స్త్రీలని, ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బాగా చేశారని. బాగా చేశాను స్త్రీలకు చెప్పారు. హ్యాట్రిక్ కొట్టిన పద్మారావుకి ధీటుగా నిలబడి ప్రజల అండదండలతోటే గెలుస్తానంటున్న సంతోష్ కుమార్తో మనం మాట్లాడాం.
రైట్, వేర్ ఇన్ సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చ్. సో సికింద్రాబాద్లో సెయింట్ మేరీస్ చర్చ్ తెలియని వాళ్ళు ఉండరు. సో ఇక్కడ చూసుకుంటే 1806లో సికింద్రాబాద్ ఏర్పడింది. అది 1946 వరకు కూడా ఆంగ్లేయుల పరిపాలన ఉందని చెప్తారు. అందుకే ఇక్కడ ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆంగ్లో ఇండియన్స్ కూడా సికింద్రాబాద్లో ఎక్కువగా ఉండడానికి కారణం అప్పుడు పాలించిన బ్రిటిష్ ఎవరైతే పరిపాలించారో వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇంత భిన్న సంస్కృతితో ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్లో ప్రస్తుతం పోలింగ్ జరగనుంది. సెగ్మెంట్లలో కూడా ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారు అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఈసారి ఏమై ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సాక్షి ఎలక్షన్స్ ట్రాక్లో. ఆల్ యూ నీడ్ టు డూ ఫాలో మీ. ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద పొలిటికల్ సినారియో ఓవర్ హియర్. చూద్దాం, సిటీ బస్లో ట్రావెల్ కూడా చేద్దాం. సో లెట్స్ టేక్ ఎన్ ఒపీనియన్ ఫ్రమ్ ద ప్యాసింజర్స్ హియర్. సార్, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమనిపిస్తుంది మీకు? ఏమొస్తుంది? వస్తారు కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు 2 సార్లు ఇచ్చింది కదా ఆల్రెడీ ఛాన్స్? మళ్ళీ రావాలి కదా, వస్తూనే ఉంటుంది, మంచిగా ఉంటుంది, వస్తే బాగుంటుంది. చేంజ్ వస్తే మంచిగా ఉంటుంది అనే వాళ్ళు కూడా లేకపోలేదు కదా వాళ్ళ గురించి. వచ్చి కొత్త వచ్చిన వాళ్ళు అంతా చేయలేరు కదా, పాత వాళ్ళు ఉంటేనే బెటర్ అందరికీ. ఎట్లా ఉందమ్మా ఇక్కడ వాతావరణం? ఇల్లు లేదు, మా భర్త చనిపోయిండు. ఇప్పుడు నాకు ఎంత అవస్థ అవుతుందంటే పింఛన్ కూడా లేదు 3 ఏళ్ళ నుంచి. మస్తు బాధపడుతున్నాం మేము. మరి ఎవరు చెప్పుకుంటాం సార్? మేము చెప్తున్నారు కదా, పింఛన్లు అంటున్నారు, సిలిండర్ అంటున్నారు, ఆర్టీసీ బస్ల ఫ్రీ అంటున్నారు. కాంగ్రెస్ ఏమో అట్లా వస్తుంది, వీళ్ళు కూడా ఇస్తా అంటున్నారు. ఎవరు నమ్ముతారు సార్? మరి ఏది లేదు. 4 గంటలు అలా ఇదే అంటారు, వీళ్ళు 4 గంటలు అలా అంటే ఒకటి 100 వేస్తున్నారు. దానికి తప్పేముంది? అది దానికైనా దీనికే వేయాలి. సిటీ బస్ ట్రావెలర్స్ ఎట్లా ఉన్నాయి బాస్? రోడ్స్ ఎట్లా ఉన్నాయి? ఏంది? సీట్ బాగానే ఉన్నాయండి అన్ని. యూత్ని మాత్రం పట్టించుకుంటలేడు. ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ లేవు, వేస్తున్నాడు, అన్ని క్యాన్సిల్ చేస్తున్నాడు. ఏమైనా ఉన్నోళ్ళకే పెడుతున్నాడు. పేదోడు పేదవానిగా మిగిలిపోతున్నాడు. ఇప్పుడు కష్టజీవులంతా ఏదో ఇట్లా కష్టం తీసుకొని బతున్నారు అంతే తప్ప వేస్ట్గా. ఎట్టైనా గవర్నమెంట్ మాత్రం చేంజ్ కావాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కొద్ది రోజుల్లో, ఏమనిపిస్తుంది మీకు? మాకు కేసీఆర్ గారు వస్తారని అనిపిస్తుంది సార్. ఎందుకు అట్లా? అట్లాగంటే ఆయన మంచి పనులన్నీ బాగా చేశారు. ఇల్లులు ఇచ్చారు, రుణాలు ఇచ్చారు, చాలా బాగా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏమనిపిస్తుంది మీకు? ఏమో కాంగ్రెస్ వస్తుంది అనిపిస్తుంది. కాంగ్రెసా? ఎందుకట్లా? ఏదో ఇది విసుకొచ్చింది 10 ఏళ్ళ మరి చేసిండు కానీ ఇక అంతా వాళ్ళ కార్యకర్తలకు చేస్తారు. ఇంకా ఉన్న బస్ స్టాప్లో చాలా మంది వెయిట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సార్, ఏమవుతుంది ఇప్పుడు? ఎలక్షన్స్ కొద్ది రోజుల్లో వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ గెలుస్తుంది అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈయన అభివృద్ధి అని చెప్పేసి కొన్ని చేసిండు వాస్తవం మాట, కొన్ని మాత్రం చేయలేదు సార్. మరి అందుకనే వాళ్ళ కుటుంబ సభ్యులకే మేలు జరిగింది కానీ ఎవరికి మేలు జరగలే. మరి ఇంకోటి ఏంటంటే కొన్ని దొంగలందరూ తెలంగాణకు వ్యతిరేక మన్నోళ్ళందరూ దొంగలు అనేనే ఉన్నారు టీఆర్ఎస్లో. సో ఎలక్షన్ ట్రాక్లో మనం సికింద్రాబాద్ ఏరియాలో ప్రస్తుతం మనం ఉన్నాం. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రస్తుతం ఆటో నడిపే సోదరుడు మనతో ఉన్నారు. హలో సార్. అయితే తెలంగాణ వస్తుంది కదా, బీఆర్ఎస్ఆ? అదే తెలంగాణ అంటే అంతే కదా. ऑटो चलाते हैं आप लोग? हाँ ना, ऑटो चलाते हैं. क्या कैसे यार, अभी इलेक्शंस 1 मंथ में आ रहे हैं, 1 महीने में माहौल कैसा है इधर? ठीक है, अभी तो ठीक है. क्या लगता है आपको, कौन आना चाहिए, कौन आएगा? केसीआर. क्यों भाई? डेवलपमेंट अच्छा कर रहा हूँ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో కేసీఆర్ రావాలన్నా కాంగ్రెస్ రావాలన్నా ఏమనుకుంటున్నారు? కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే డెవలప్మెంట్ మంచిగా ఉంది. ఈరోజు 10 ఏళ్ళలో బాగానే చేశాడు ఆయన. అందరికి ప్రజలకు అందరికీ అండగా నిలబడ్డాడు, అందరి బాధ్యతలు ఎత్తుకున్నాడు, అందరి గురించి బాగా నడిచాడు, అందరికీ మంచిగా పథకాలు ఇస్తున్నాడు, అందరు నడిపిస్తున్నాడు. ఇంకా ముందుకు మా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా చేస్తాడని హెల్ప్ మేము కోరుకుంటున్నాము. ఎట్లాంటి హెల్ప్ అంటే? ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం మనం ఆటో డ్రైవర్ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఆటో డ్రైవర్లకు, గరీబులకు, ఇంట్లో కూర్చున్న వాళ్ళకు, ఇబ్బంది అయిన వాళ్ళకు నెలకింత డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళ మంచి చెడు పట్టించుకుంటున్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ గారు మనకు గురించి అలా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మేము కూడా. ఎస్, సో చాలా మందితో మాట్లాడుతున్నాం. సో ఇక ఆటో డ్రైవర్లు అవ్వచ్చు, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, కేసీఆర్ పరిపాలన బాగుంది అని చెప్పే వాళ్ళే ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు. సో అయితే చేంజ్ రావాలి, కాంగ్రెస్ కూడా వస్తే బాగుంటుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సికింద్రాబాద్లోని సెగ్మెంట్స్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుని మీకు తెలియజెప్పే ప్రయత్నమే సాక్షి చేస్తోంది ఎలక్షన్స్ ఆన్ ట్రాక్లో. ఫాలో మీ. సో
సో పాత కొత్త సికింద్రాబాద్, ఏన్షియంట్ అండ్ మోడర్న్ సికింద్రాబాద్ని మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఐల్ షో యూ సికింద్రాబాద్ ఇన్ అండ్ అరౌండ్. అలాగే పొలిటికల్ సినారియో ఇక్కడ ఏ రకంగా ఉంది కూడా ఐ విల్ ట్రై టు షో యూ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఎలక్షన్స్ ట్రాక్ ఫర్ సాక్షి టీవీ. ఎలక్షన్ ట్రాక్లో సికింద్రాబాద్ నియోజకవర్గం సనత్ నగర్ పక్కపక్కనే ఒకే స్ట్రీట్లో ఉండే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. అమాల్ బస్తీలో ప్రస్తుతం ఉన్నాం. మనం మాట్లాడదాం, పీపుల్స్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ బాస్, ఏం నడుస్తుంది ఇక్కడ? ఇప్పుడైతే టీఆర్ఎస్ నడుస్తుంది సార్. బీఆర్ఎస్ నడుస్తుంది. బీఆర్ఎస్ ఎందుకు నడుస్తుంది అంటే వాళ్ళు చేసే అభివృద్ధి పనులు చేసి అందరు ఏమనుకుంటారు అంటే ఆ పార్టీ ఏం చేస్తుంది ఏం లేదు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలి, చూసిన తర్వాత మాట్లాడాలి ఏదైనా కానీ. పద్మారావు ఎమ్మెల్యే, మినిస్టర్, ఎమ్మెల్యే 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయింది మన సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్. 3 సార్లు ఎమ్మెల్యే అయినా లేదా అమాల్ బస్కి చేసింది ఏం లేదు. ఫేజ్ 1 2005లో 80లో డెవలప్ జిఎంఆర్ కింద ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినాయి. ఇంతవరకు వీటికి అలాట్మెంట్ ఇవ్వలే ఇప్పటిదాకా. అమల్ బస్సుకి రాలేడు, ఏ మంచి పని చేయలేడు ఇప్పటిదాకా. నేను ఎస్సీ మాదిగా మొత్తం మాదిగా 99 ఇండ్లు, కానీ 90,000 చిల్లరున్న ఇండ్లు 99%. అందులో 3-4 ఇచ్చి 10 మంది మొత్తం ఇచ్చిన అని చెప్పుకుంటే అదేం బతకని ఇస్తే మొత్తం జాతికి మొత్తం ఇవ్వాలి. ఎస్సీ ఇవన్నీ తీసుకున్నావు బస్తీలో 99 మంది 999 మందిలో నువ్వే తీసుకున్నావు, మాకు గచ్చలేదు. ఇక్కడ దళిత బంధు అనేసి, డబుల్ బెడ్రూమ్ అనేసి, బీసీ బంధు అనేసి స్కీమ్లు తీసుకొచ్చారు. కానీ అర్హులైన దళితులకు ఎవరు కూడా ఆ స్కీమ్ వర్తించలేదు. అర్హులైన పేదలకు ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ రావాలా వాళ్ళకి రాలే. ఇక్కడ వచ్చినట్టు అందరు ఇక్కడ అసలు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఆయన 15వ ఎమ్మెల్యేగా ఉన్నాడు. 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే. అమాల్ బస్సు ఎట్లుంది కూడా అట్లనే ఉన్నది. కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చారు, పద్మారావు గారు కూడా వచ్చారు. వచ్చి ఈ బస్సుని నేను దత్తత తీసుకుంటా, దీన్ని అభివృద్ధి చేస్తా అన్నారు సార్. ఎట్లున్నది బస్సు అట్లనే ఉన్నది సార్. ప్రాబ్లం మీరు చెప్పాలా ఏం ప్రాబ్లం మేము సార్ అయిన కాడికి ఇల్లు కట్టించింది సార్. 94 నుంచి కడుతూనే ఉన్నారు. ఆయన చెప్పేది మీరు విన్నారా? చెప్తారు, ప్రతిపక్షాలు మస్తు చెప్తున్నారు సార్. అదే మీరు అధికార పక్షం, అధికార పక్షమైన తెలుగు టీఆర్ఎస్ మేము విన్నారా? ఆయన ఒక రకంగా అంటారు. ఆయన ఇప్పుడు ఒక్క నిమిషం కాక, ఇప్పుడు పార్టీ పెద్దలు లీడర్లు వాళ్ళు పార్టీలు ఎట్టు పంచుకుంటారు, ఒక పార్టీలో ఉంటారు. కానీ మీరు జనాలు అందరు ఒకటే, మీ సమస్య ఏందో చెప్పాలా. మీరు కూడా పార్టీలు మేము ఈ పార్టీ మీరు ఆ పార్టీ అంటే తోచినట్టు మాట్లాడుతుంటారు సార్. దానిదేం వాళ్ళ అభ్యంతరం లేదు, నాది కూడా అభ్యంతరం, వాళ్ళది కూడా అభ్యంతరం లేదు. నా ఎప్పుడైతే ఇండ్లు విషయం అప్పటి నుంచి కట్టిస్తాడు, మేమే వెనుకబడ్డాం కట్టించుకోవాలా. నాకు 2 కావాలి, నాకు 1 కావాలి, నాకు 5 కావాలి, నాకు 6 కావాలని కొట్లాడుతూనే 5 కావాలంటే మరి అందరికి వద్దా? మరి గదే ఉన్నది, ఆయన గదే ఉన్నది, అదే ఉన్నది సార్ అక్కడ జరిగేది. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఒక ప్రధానంగా ఒక ఫ్యాక్టరీగా కనిపిస్తుంది. అయితే ఇక కరెంటు విషయం కానీ మంచినీళ్ళ అంశం కానీ ఇవన్నీ వస్తున్నాయనేది ఒప్పుకుంటూనే వేరే పార్టీ వస్తే ఇంకా బెటర్గా చేస్తాయేమో అనేది కూడా ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే అమాల్ బస్తీలో కనిపిస్తుంది. ఎలక్షన్ ట్రాక్లో ఉన్నాం ప్రస్తుతం మనం. సాక్షి టీవీ స్పెషల్గా చేస్తున్న ఈ ఎలక్షన్ ట్రాక్లో బస్తీల్లో పరిస్థితి ఏంది, సిటీలో జనాల పల్స్ ఏంటి అనేది మీకు తెలియజెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఇక్కడ సికింద్రాబాద్ ఏరియాలో ఈ రోజుల్లో ఎలక్షన్ ఉంది. ఎట్లా ఉంది మూడ్ ఇక్కడ? పద్మారావు గౌడ్ మాస్ లీడర్. ఆయన ఏం పెద్ద కరప్షన్ చేసే పర్సన్ కాదు, జీరో కరప్టెడ్ పర్సన్. ఎస్పెషల్లీ హైదరాబాద్ మొత్తంలో జీరో కరప్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది పద్మారావు గౌడ్ సార్. 102% గెలుస్తారు. ఎట్లా ఉంది ఇక్కడ? జస్ట్ కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏమనిపిస్తుంది సికింద్రాబాద్లో? సికింద్రాబాద్లో వన్ సైడ్ ఇంకా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిది. ఇంకా ప్రతిపక్షం అంటారా, కోట నీలిమ అని ఒక కొత్త వ్యక్తి. ఆమెది ఏముంది, ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఒక కొత్త ముఖం. ఆమెకి ఇక్కడ ఫేస్ వాల్యూ ఏం లేదు, ఆమెకి ఓటర్ల మీద ఎవరికి ఆమెకు గుర్తింపు కూడా లేదు. ఇంకా తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటారా, వన్ సైడ్. ఇంకా ఆయన లెజెండ్. ఇంకా ఏదో ఎలాంటి పనులు ఉన్నా అన్న దగ్గరికి వెళ్తే అన్న నేనంటూ ఉన్నా అంటూ అన్న అంటూ సాయం. ఓవరాల్గా ఎట్లుంది అనిపిస్తుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటారు చాలా మంది. లేదు ఇక మాకు తెలిసినంత వరకు అయితే మళ్ళీ హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు అవ్వలే కదా హ్యాట్రిక్ ఇక్కడ తెలంగాణలో? ఇప్పుడు అవుతున్నది, మీరే చూడబోతున్నారు. చెప్పండి. వెదర్ అయితే మంచిగా ఉంది ఇక్కడ, బట్ ఎలక్షన్ వెదర్ అయితే చాలా వేడిగా ఉంది. అవును, వేడిగా ఉంది. ఏమవబోతుంది సార్ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ? చాలా టఫ్ ఉంటుందండి. వినిపిస్తుంది నిజమే అంటారా? కాంగ్రెస్ వస్తుందేమో? కాంగ్రెస్ ఛాన్స్ కనబడతలేదు. వాటర్ కరెంట్ అని చెప్తా ఉంటుంది కదా బీఆర్ఎస్, నిజమేనా సార్? అది నిజమే, కానీ ఎవరు వచ్చినా ఇచ్చేవాళ్ళే. ఎందుకంటే వాటర్ తెలిసిందే కదా. అందరు ఏమన్నారు, సపరేట్ అయిన తర్వాత వాటర్ ప్రాబ్లం ఉండదు అన్నారు. అది బేసిక్. అది ఇవ్వకపోతే ప్రజలు ఊరుకుంటుండేనా? పవర్ కూడా ఇప్పుడు న్యాచురలీ అవుతుండే.
ఇంకొకటి సింగిల్ గ్రిడ్ సిస్టమ్ అని వచ్చింది కదా మోడీ గవర్నమెంట్, మనకు వేరే స్టేట్స్ కూడా మనం కొనుక్కుంటున్నాం కదా, అండ్ మనం డబ్బులు కూడా కట్టట్లే కదా, కట్టలేకపోతున్నాం కదా. నెక్స్ట్ ఏమవుతుంది ఫ్యూచర్లో? పెద్దయినా మంచిగా ఉన్నారా? ఎట్లుంటుంది? ఎవరు వస్తారు ఇక్కడ? కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ రావాలనా? వస్తాడా? వస్తాడు, గ్యారంటీ వస్తాడు. మళ్ళీ కాంగ్రెస్ చెప్తుంది కదా చాలా నడుస్తూ ఉంటుంది ఇక అది అయితే. కేసీఆర్ మరి మంచిగా చేసిండు, 2 సార్లు వచ్చిండు కదా ఆల్రెడీ. సో మస్తు చేసుకుంటూ వచ్చాడు. అతడు చేసిన పనులు కాంగ్రెస్ చేయలే, బీజేపీ చేయలే. రైతు బంధు, దళిత బంధు అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. చేరుతున్నాయా? జనాల వరకు వస్తున్నాయా? ప్రజలకి వస్తున్నాయి. పింఛన్లు ఆపకచ్చిండు, అన్నీ ఆపకచ్చిండు. ఎంత గొడవలు అయితే కూడా పింఛన్ ఆపకచ్చిండు, రైతు బంధు ఆపకచ్చిండు, అన్నీ పోయి చేసుకుంటూ వచ్చిండు. రోడ్లు చేసుకుంటూ వచ్చిండు. ఇంకేం పనులు కావాలా? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వచ్చిండు. ఆడబిడ్డలు 2-3 ఉండ్రి నీకంటే ఒక బిడ్డ పెళ్లి చేసి ఇవ్వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తే వాళ్ళు పైసలతో పాటు పెళ్లికి బంగారం కూడా ఇస్తారంట. ఏమి ఈ పింఛన్లు కట్ చేస్తారు. ఆ కేసీఆర్ అప్పు చేసిపోయాడు, మేము అప్పులు ఇంపాలనా మీకు పింఛన్లు ఇవ్వాలని అంటారు. సో ఓటర్కి ఏమీ తెలియదు అనుకునే రాజకీయ నాయకులకి ఇది ఖచ్చితంగా ఒక కనువి పని చెప్పాలి. సో ఇప్పుడు ఏదైతే పథకాలు చెప్తున్నారో ఆ తర్వాత ఏ రీజన్స్ చెప్పి, ఏ ఎక్స్క్యూజెస్ చెప్పి వీళ్ళు ఇవ్వరు అంటారో ఒక పెద్ద ఆయన చాలా వివరంగా చెప్పారు. పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎవరి ధీమా వాళ్ళదే గెలుస్తామని మాట్లాడుతున్న క్రమంలో ప్రస్తుతం బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. పార్టీలు ఏ పార్టీలకి అదే ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి, కొన్ని పార్టీలు అతి విశ్వాసంగా కూడా ఉన్నాయి. సో మీరు ఏ కోవలోకి వస్తారనే ప్రశ్నకి ఏ సమాధానం చెప్తారు? ప్రజలు మా మీద విశ్వాసంతో ఉన్నారు, మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. కాబట్టి పరస్పర విశ్వాసంతో ఎన్నికల్లో మేము పోటీలో దిగుతున్నాం. తెలంగాణలో ప్రజలు చాలా స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన పట్ల విసిగిపోయినారు. వారి అవినీతి, కుంభకోణాలు, 10 సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిన దోపిడీ ఎక్కడ జరగలేదు. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే మంత్రులు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే నదులన్నీ పారుతున్నాయని చెప్పి, లేదా కేసీఆర్కి వచ్చిన తర్వాతనే పంటలు పండుతున్నాయని చెప్పి. ఒక మంత్రి అయితే మొన్న నదులకు నడక నేర్పినాడు మహానుభావుడు కేసీఆర్, అపర భగీరథుడు అన్నాడు. అపర భగీరథుడో కాదో భగవంతుడు తెలుసు, కానీ మద్యానికి మాత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వరకు పరుగులెత్తినటువంటి ఖ్యాతి, ఘనత ఆ కేసీఆర్ కుటుంబానికే దక్కుతుంది. కేసీఆర్, కాంగ్రెస్, మజ్లిస్ వేరు కాదు. ఇవన్నీ కూడా ఒక గూటి పక్షులే, తోడు దొంగలే, ఒక తానుముక్కలే. వీటిని ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి గత పార్టీలు కానీ, ప్రస్తుత పార్టీలు కానీ, వీళ్ళందరినీ కూడా ఆడించేది వీళ్ళంతా కూడా మజ్లిస్ పార్టీ. దారుసలాంలో చేసేటువంటి ఏదైతే హుకుం జారీ చేస్తే ప్రగతి భవన్లోనో గాంధీ భవన్లో అమలు చేసేటువంటి పార్టీలు, ఇది మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ మజ్లిస్ మతోన్మాద పార్టీని కానీ, ఈ మిగతా కుటుంబ పార్టీలను, కుల పార్టీలను, అవినీతి పార్టీలను ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము, సత్తా, సామర్థ్యం ఒక బీజేపీ కార్యకర్తలకు మాత్రమే విశ్వాసం ప్రజలు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం. సార్, సీనియర్లందరూ కినుక వహిస్తున్నారు, ఎవరు సాటిస్ఫైగా లేరు. అటు ఈటెల రాజేందర్ ఒకవైపు అయితే, బండి సంజయ్ దగ్గర నుంచి కిషన్ రెడ్డి గారు కూడా నేను అంబర్పేట నుంచి ఇక పోటీ చేయనంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఎవరు సాటిస్ఫైగా ఉన్నారు, ఎవరు సంతృప్తిగా ఉన్నారు, ఎవరిని సంతృప్తి పరుస్తోంది జాతీయ నాయకత్వం? చాలా స్పష్టంగా ఎవరు పోటీ చేయాలి, ఎవరు ప్రచారంలో ఉండాలి, పార్టీ గెలుపు కోసం ఎవరి సేవలు ఎక్కడ అవసరమో పార్టీ ఆలోచన చేస్తుంది. అందుకనే ఇవాళ గెలిచేటువంటి అవకాశం అభ్యర్థులను గుర్తించి తప్పకుండా మిగతా వారు ఆ పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయడం జరుగుతుంది. పోటీ ఏ విధంగా ఉన్నా బీజేపీ మీద ప్రజలకున్న విశ్వాసమే మమ్మల్ని గెలిపిస్తుంది అనే విశ్వాసం మాత్రం లక్ష్మణ్ గారి మాటల్లోనే మనం విన్నాం. చూద్దాం. సో ఎన్నికలు మరో 4 రోజుల్లోపే ఉన్న నేపథ్యంలో సో ఏ రకంగా పోలింగ్ జరుగుతుంది, ఏ పార్టీలకు ప్రజలు ఏ వరకు బలం ఇస్తారనేది మాత్రం ఫలితాల్లోనే తేలనుంది. సో ఓకే వ్యూవర్స్, దట్ ఈస్ అబౌట్ సికింద్రాబాద్. సో చార్షౌ షహర్ హమారా అని ప్రతి హైదరాబాదీ గర్వంగా చెప్పుకునే మన ఈ సిటీలో ఈ మెట్ల బావి ప్రస్తుతం ఒక టూరిస్ట్ స్పాట్గా మారింది. 17వ శతాబ్దం నాటి ఈ మెట్ల బావి 2021లో బయటపడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక టూరిస్ట్ స్పాట్గా ప్రస్తుతం దీన్ని మలిచింది. దీన్ని గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈవినింగ్స్ వస్తే కనుక ఈ దీపకాంతుల్లో నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది స్పాట్ లైక్ యూ మస్ట్ విజిట్ విత్ ద ఫ్యామిలీ అనేది మొత్తం ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు.
సో మనం కూడా ఈ కళ్ళతో చూస్తున్నాం. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే కనుక ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. సో దీంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ పరిస్థితిని మీకు వివరించే ప్రయత్నం చేసాం సాక్షి ఎలక్షన్ ట్రాక్లో. విషయానికి వస్తే ఇక సెన్సస్ చూస్తుంటే స్టాటిస్టిక్స్ మాట్లాడాలంటే కనుక 73% పైగా లిటరసీ రేట్ ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో 8.2% ఎస్సీ ఓటర్లు ఉన్నారు, 1.4% ఎస్టీ ఓటర్లు, 24% పైగా ముస్లిం ఓటర్లు, అలాగే రూరల్ ఓటర్లు చూసుకుంటే ఎవరు లేరు, బికాస్ దిస్ ఇస్ అన్ అర్బన్ ఏరియా. సో మొత్తంగా 16.7 లక్షల ఓటర్లు ఉన్న ప్రస్తుత సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎవరు వీళ్ళని నిర్ణయించబోతున్నారు, సో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, 3వ తారీఖు వరకు వెయిట్ చూడాల్సిన పరిస్థితి. సో వీఆర్ షోకేసింగ్ యూ ఎలాంటి నమ్మకం ఆత్మవిశ్వాసం నాయకుల్లో ఉంది, అలాగే పీపుల్ పల్స్ ఏ రకంగా ఉంది, వీఆర్ ట్రైంగ్ టు షోకేస్. దట్స్ ఆల్ అబౌట్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. We will move forward to Hyderabad and Cyberabad. Stay tuned for that. Thank you for watching.